రాతోడు ఇంక పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా బ్రేక్ వేస్తూ ఉంటాడు. అదేంటి బ్రేక్ ఫెయిల్ అయిందా ఏంటి అని చెప్పి రాతోడు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అలాగే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అటు ఇటు గజిబిజిగా వెళ్తూ ఉంటుంది. రాతోడు ఎలాగైనా కంట్రోల్ చేయాలనుకుంటూ ఉంటాడు. వెనకాల బాధ వస్తుంది. ఇదేంటి అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. అక్కడ మనోహరి అలాగే యాదం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అవును రాతోడు ఏమైంది అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటాడు. అంటే ఏం లేదు మీరు కంగారు పడకండి అని చెప్పి రాతోడు ధైర్యం చెప్తూ ఉంటాడు. పిల్లలు భయపడకండి నేను ఉన్నాను అని చెప్పేసి పిల్లలు భయపడడం చూసిన తర్వాత అది పని చెప్తూ ఉంటాడు. ఇంకా బాగా చాలా టెన్షన్ ఎక్కిపోతూ ఉంటుంది. ఇదేంటి రాతోడు అసలు కార్ ఇలా డ్రైవ్ చేస్తాడంటే ఎప్పుడు చేయడు కదా పిల్లలు కార్ లో ఉన్నప్పుడు అని చెప్పి బాగి అనుకుంటూ ఇంకా రాతోడు కాల్ చేస్తుంది. ఇంకా లిఫ్ట్ చేసి హలో మిస్ అమ్మ అని చెప్పి రాతోడు అనగానే రాతోడు కార్కి ఏమైంది ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నావు అని చెప్పి బాగి అడగానే కార్ బ్రేక్ ఫెయిల్ అయింది అని చెప్పేసి బాగి అనగానే మీరు కంగారు పడకండి నేను చేస్తాను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇదిగో పిల్లలు జాగ్రత్త, ఇదిగో నేను ఆటోలో వెనకాల వస్తున్నాను అని చెప్పి అంటూ నువ్వు లైన్ లో ఉండు అంటూ ఉంటుంది. అన్న ఆ కారు బ్రేక్ ఫెయిల్ అయిందంట దాన్ని ఫాలో అవ్వు కాపాడ స్పీడ్ గా వెళ్ళండి అని చెప్పి బాగి అంటుంది. ఇంకా డ్రైవర్ అలాగే చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమర్ పాదు ఇంకా ఆఫీస్ వల్ల సిద్ధమవుతూ ఉంటాడు. అదే పనిగా వెనకాల కూర్చున్న కూడా మొత్తం అంతా తను దీవిస్తుంది అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా పిల్లలు చాలా పడిపోతూ ఉంటారు. రాతోడు ఇగో స్ట్రైట్ గా వెళ్ళకు లెఫ్ట్ గా వెళ్ళు అని చెప్పి బాగి అనగానే స్కూల్ లెఫ్ట్ గా ఉంది అని చెప్పి రాతోడు వద్దు వద్దు అటువైపు వెళ్ళొద్దు ఇగో స్కూల్ పిల్లలు ఉంటారు చాలా మంది ఇగో కార్ కంట్రోల్ చేయకపోతే కష్టం కదా లెఫ్ట్ లో ఉండు అని చెప్పేసి సర్వీస్ రోడ్ లో ట్రాఫిక్ ఉండదు అటువైపు వెళ్ళు అని చెప్పి బాగి సలహా ఇస్తుంది. సరే మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాత్రి అటువైపు వెళ్తూ ఉంటాడు. బాగి అదే పని ఆర్డర్ ఫాలో అవుతూ ఉంటుంది. దాని రాతోడు చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. తన వల్ల కాలేకపోతుంది. అక్కడేమో వీడండి ఇంకా ఫోన్ చేయండి చంపా అని చెప్పి ప్రశ్న గురించి మనోడు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదిగో పలానా ఫోన్ చేసింది కదా ఎందుకని టెన్షన్ పడతావు అని యాదమ్మ అనగానే నా ప్లేస్ లో నువ్వుంటే తెలుస్తుంది ఆ పక్క ఆ పాది ఏమో మొత్తం అంతా గతం తవ్వుతున్నాడు. ఇదిగో అక్కడేమో నీ విడాకులు తీసిన లాయర్ దగ్గరికి కోర్టు దిగి పంపించాడు. ఇప్పుడు నా హిస్టరీ మొత్తం బయటపోతుంది అని మనోహరి అనగానే మరి ఇందాక అంత ధీమాగాను ఇప్పుడు ఎంత భయపడుతున్నావు అని చెప్పి యాదమ్మ అడుగుతాడు. ఆ ప్రశ్న పూర్తి పని చేస్తే నాకు ఏ బాధ ఉండదు. పిల్లలకి ఏమైనా అయిందనుకో అమర్ మైండ్ డైవర్ట్ అవుతుంది. అమర్ అన్ని ఆ డ్యాస్ లో ఉంటే నా దగ్గర రాడు. ఒకవేళ జరగకపోయింది అనుకో నా స్టోరీకి ఎండకాడు పడిపోతుందా అని మనోడు అనగానే ముందే కీడించమన్నారు. ఊరికే టెన్షన్ పడకుండా నువ్వే పచ్చండా కాల్ చేయి అని చెప్పి యాదం అంటాడు. సరే అని చెప్పి మనోడు కాల్ చేస్తాడు. ఇంకా పచ్చండా చూసి ఆ చెప్పు మనోహరి అడుగుతూ ఉంటాడు. పని అయిందా లేదా అని మనోహరి అనగానే ఇందాక పిల్లల కార్కి బ్రేక్ తీసేసాను అని ప్రచండ మొత్తం చెప్పి కాసేపు ఆ కార్కి యాక్సిడెంట్ అవుతుంది డ్రైవర్ తో సహా పిల్లలు అందరూ పోతారు అని ప్రచండ చెప్తూ ఉంటాడు. ఏంటి బ్రేక్ వైర్ కట్ చేసావా అసలు నువ్వు మాంత్రిక ఏమన్నా చేస్తావు అనుకున్నా అసలు ఇదేంటి అని చెప్పి మనోహరి అనగానే ఎన్నాళ్ళు మంత్రాలతో ప్రయత్నించాను అసలు పని అవ్వట్లేదు అందుకే గో తాంత్రాలతో బ్రేకులు తీసా ఈసారి ఖచ్చితంగా పని అయిపోతుందిలే అని చెప్పేసి ప్రచండ అనగానే చూడు ప్రచండ ఇది నీకు మాత్రమే కాదు నాకు కూడా చివరి అవకాశం ఇప్పుడు మిస్ అయ్యామ్మా నీకు బుద్ధి శక్తి దక్కవు అలాగే నాకు ఆమెను దక్కడం అని చెప్పి మనోహరి అనగానే ఈసారి ప్రసక్తి లేదు ఈసారి పిల్లల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి ప్రచండ నమ్మకంగా చెప్తే జరగబోయే ఆ చావుని కళ్ళారా చూడడానికి నేను కాచి కూర్చున్నా అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. యాక్షన్ లైఫ్ అని చెప్పి ఏంటి నాకు కూడా ఆ చావుని కళ్ళారా చూసి వినాలని చెప్పి నాకు కూడా ఉంది కానీ బయట రాలేను. సరే పరయ్యకి ఫోన్ చేయి నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తా అని చెప్పి మన ఫోన్ పెట్టేస్తుంటది. ఖచ్చితంగా పని అయిపోతుంది ప్రశాంతంగా ఉండు అని చెప్పి యాదం అంటూ ఉంటది. ఇంకా రాతో ఇంకా అదే పనిగా కార్ డ్రైవ్ చేస్తుంటది. ఇంకా పిల్లలు చాలా భయపడిపోయి రాతో అంటూ ఉంటారు. ఇగో ఇగో డాడీ కాల్ చేద్దామా అని చెప్పి అంజు అంటది. లేదు లేదు ఏదైనా నేను కార్ ఆపుతాను అంజు పాప డాడీ కంగారు పెట్టద్దు అని చెప్పేసి రాతోడు అన్నా సరే నో అని చెప్పి అంజు అంటూ ఇంకా ఫోన్ తీసుకొని అమర్ కాల్ చేస్తుంది. ఇంకా రాతోడు కాల్ చేసి చెప్పేసి ఏంటి పిల్లలు స్కూల్లో డ్రాప్ చేస్తావు అమర్ అనగానే ఏడుస్తూ డాడీ నేను అంజుని అని అనగానే ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి అమర్ కంగారు ఆడుతుంటాడు. ఇంకా యాదమ్మ వచ్చి అన్ని వింటూ ఉంటుంది. మా కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పి కార్ స్పీడ్ గా వెళ్తుంది. రాతోడు ఆపలేకపోతున్నాడు డాడీ అని ఇంకా అంజు ఏడుస్తుంది. అసలు ఎక్కడున్నారు ఫోన్ రాతోడు ఇవ్వు అని చెప్పి అమర్ అనగానే ఇంకా ఫోన్ ఇస్తూ ఉంటుంది. సార్ అని చెప్పి రాతోడు అనగానే బ్రేక్స్ ఎలా ఫెయిల్ అయ్యాయి అని చెప్పి అమర్ అనగానే ఏమో సార్ తెలీదు అని చెప్పి రాతోడు అంటూ ఉంటారు. ఇంతకీ ఎక్కడున్నారు అని చెప్పి అమర్ అడుతుంటారు. అదే స్కూల్ దగ్గర ఎడంలో తిరిగాను సార్ అక్కడ సర్వీస్ రోడ్ అంట అక్కడ ట్రాఫిక్ ఉండదంట. ఇంకో
మిస్ అమ్మ ఆటోలో వస్తుంది. సేఫ్ అని చెప్పి మిస్ అమ్మ చెప్పింది, అటువైపు వెళ్తున్నా అని చెప్పేసి ఆటోగానే సరే నేను ఎట్లా పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి అమర్ అనగానే డాడీ డాడీ నాకు భయంగా ఉంది అని చెప్పి ఇంకా అంజు అంటూడదు. కంగారు పడద్దు అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. పాదు తన కారు ఎక్కువ అని చెప్పి అమర్ అనగానే ఏమైంది అని చెప్పి పాదు అడుగుతుంటాడు. పద ఇంకో పిల్లలు వెళ్తున్న కార్ కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యంట అని చెప్పేసి అమర్ మై గాడ్ అని చెప్పి పాదు కంగారు పడుతూ ఉంటాడు. సరే పద వెళ్దాం పద అడ్రస్ చెప్పారా అని చెప్పేసి పాదు అనగానే వెళ్దాం పద అని చెప్పి ఇంకా అమర్ పాదు వెళ్తూ ఉంటారు. అదంతా మనోరి మనోరి అని చెప్పేసి యాదమ్మ రాబర్కి వెళ్తూ ఉంటుంది. ఇంకెలాగైనా సరే పాదు అలాగే అమర్ పిల్లలు కాపాడుకుంటూ ఉంటారు. ఏంటి ఏమైంది అని చెప్పి ఇంకా మనోహర్ అడుగుతుంది. నీ ప్లాన్ సక్సెస్ అయిపోతుంది మనోహరి. ప్రచండ నీ కాల్ చేయకముందే అమర్ సార్కి కాల్ వచ్చింది, బ్రేక్ ఫెయిల్ అయిందంట. ఇదిగో అమర్ సార్ పాదు సార్ వెళ్ళారు అని చెప్పి యాదమ్మంగానే అంటే పిల్లని కాపాడడానికి పాదు అమర్ వెళ్ళారా అని మనోహర్ అనగానే కాపాడే టైం ఎక్కడ ఉంది, వీళ్ళు ఒక్కళ్ళు అక్కడ యాక్సిడెంట్ అయ్యి రాత్రి సార్ పిల్లలు చచ్చిపోతారు అని యాదమ్మ నవ్వుతూ చెప్తుంది. అంతేనంటావా అని చెప్పి మనోహర్ అనగానే ఈసారి నువ్వు గెలపోతున్నావు, ఇంకా అమర్ సార్ నీకే సొంతం, ఇంకో నీ కళ నిజమైపోతుంది అని యాదమ్మ మాటలకి అయ్యో ఫస్ట్ టైం నీ నోట్ టైం మంచి మాట విన్నాను, ఇంకో నీ నోటు ఫలిస్తుందనుకో నేను ఏమైనా ఇస్తాను నీకు అని చెప్పేసి మనోహర్ అంటూ దేవుడా థ్యాంక్ యూ దేవుడా సో మచ్ అని చెప్పి ఇంకా అదే పని మనోహర్ దేవుడిని దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత అరుంధతి ఫోటో చూస్తుంది. ఇంకా చాలా కోపంగా అరుంధతి ఫోటోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఫోటోని చూసి వసే అరుంధతి ఇప్పుడు కాపాడుకొని పిల్లల్ని, ఇదిగో ఇదిగో బతుకున్న భార్య కూడా నీ పిల్లల్ని కాపాడలేదు అని చెప్పి మనోహర్ ఆలస్యంగా మాట్లాడుతూ ఫోటో చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అనుకున్న విధంగా లొకేషన్ దగ్గరికి అమర్ పాది వెళ్తూ ఉంటారు. ఇంకా ప్రజెంట్ తను తీరిస్తే మొత్తం అంతా గమనిస్తూ ఉంటారు. అలాగే భాగ్య వాడిని చూస్తున్నారు. రాతో రాతో జాగ్రత్త అని చెప్పేసి ఇంకా భాగ్య అంటూ పిల్లలు పిల్లలు మీకేం కాదు కంగారు పడకండి అని చెప్పి భాగ్య ధైర్యం చెప్తాడు. మిస్సమ్మ అని చెప్పి రాథోడ్ అలాగే మమ్మల్ని కాపాడు కాపాడు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. మీకేం కాదు నేను ఉన్నాను కదా అని చెప్పి భాగ్య అదే పని అంటూ ఉంటుంది. పిల్లలు చాలా భయపడిపోతూ ఉంటారు. ఇంకా అలాగే వెనకాల అమర్ కూడా వస్తూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఒకసారి ప్రచండ గమనిస్తుంటారు. ఇదేంటి ఆ కారు వెనకాల భాగ్య వెళ్తుంది ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఒక్కసారి దాన్ని తీస్తే మొత్తం అంతా గమనిస్తూ ఉంటారు. నేను అనుకున్న రూట్ లో రాకుండా వేరే రూట్ లో వెళ్తుంది ఏంటి, అయినా ఈ భాగ్య ఎందుకు వెళ్తుంది అని చెప్పి ప్రచండ అనుకుంటే మొత్తం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. భాగ్య ఆ రోజు లారీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కాపాడడం, ఆ తర్వాత బుజ్జం సైకిల్ తీసుకుని చెప్పేసి బయట తీసుకున్నప్పుడు కాపాడడం, ఆ తర్వాత డాబా పైన అంజురతున్న ప్రచండ తోసేయాలనుకోవడం, మళ్ళీ బాగా వచ్చి కాపాడడం, దాని తర్వాత అన్ని గుర్తు తెచ్చుకోవడదు. నేను శక్తులు తీసుకున్న ప్రతిసారి బాగా గుర్తొస్తుంది. ఈసారి పిల్లలు కాపాడుతుందా ఏంటి, ఈ ఆఖరి అవకాశం నాకు చేయి దాడిపోకూడదు, దగ్గర వాళ్ళు అంతు చూడాలి అని చెప్పి ప్రచండ అనుకుంటుంది. ఇదిగో అంజు అంజు విండో దింపు దింపు అని చెప్పి బాగి గట్టి అరుస్తాడు. బ్రేక్లు పట్టలేదా రాతాడు అని చెప్పేసి అదే పని బాగి అనగానే స్పీడ్ తగ్గించు అని చెప్పేసి బాగి అంటది. ఇదిగో మెల్లింగా మెల్లింగా చేయి అని చెప్పేసి ఇంకా బాగి అరుస్తాడు. ఇంకా రాత్రి అదే పనిగా ఏ గేర్ లో ఉందో మొత్తం చెప్తూ ఉంటాడు. మెల్లిగా మెల్లిగా స్లోగా చేసుకొని తెలిసి బాగా సలహాలు ఇస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా రాత్రి అలాగే చేస్తూ ఉంటాడు. కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిగో స్పీడ్ తగ్గించు అని చెప్పేసి బాగి అంటూడదు. తగ్గట్లేదు మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాత్రి అంటూ ఉంటాడు. పిల్లలు భయపడిపోతుంటారు. మీరు భయపడద్దు, మీరుండగా నేను అవునిస్తానా, ధైర్యం ఉండి కాసేపు కారు అయిపోతుంది అని చెప్పేసి బాగి అంటది. మిస్ అమ్మ ఇంకా ఐడియా చెప్పు నాకేం తోచట్లా అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. నువ్వు అలాగే వెళ్ళి ఏదో చేద్దాము అని చెప్పేసి బాగా సలహా ఇస్తూ ఉంటది. సరే అని చెప్పేసి బాగా చెప్పినట్టుగా రాతోడు చేస్తూ ఉంటాడు. మిస్సమ్మ అని చెప్పి ఇంకా అమర్ అనగానే బాగా చూస్తుంది. రాతో భయపడకుండా వచ్చేసారు అని చెప్పి బాగా అంటాడు. మిస్సమ్మ ఆటో పక్కన మనం ముందుకెళ్తా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే సరే ఆటో పక్క పంపించు అని చెప్పి బాగా అంటూ మీరు కంగారు పడకుండా డాడీ వచ్చారు అని చెప్పి బాగా ధైర్యం చెప్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడకుండా వచ్చాను అని చెప్పేసి అమర్ అనగానే పిల్లలు మీరేం కంగారు పడకుండా వచ్చాను అని చెప్పి బాగా అంటూ ఉంటారు. పిల్లలు మీరు అంతా సీక్రెట్ పెట్టుకోండి అని చెప్పి అమర్ సలహా ఇస్తూ ఉంటాడు. రాతో స్పీడ్ తగ్గించు అని చెప్పి అమర్ అనగానే సార్ అవ్వట్లేదు అని చెప్పి రాతో అంటూ ఉంటారు. ఇంకా అమర్ కూడా ఇంకా అదే పని కారుని చేసి చేస్తూ ఉంటాడు. కానీ రాతోడు ఇంకా తన వల్ల కాలేకపోతుంది. ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. అమర్ కాపాడుకుంటుంటాడు. ఒక పని చేయి, ఇంకో ఒకసారి కాకుండా మెల్లిగా హ్యాండ్ బ్రేక్ చెయ్యి అని చెప్పేసి అమర్ అనగానే సార్ ఒకేసారి హ్యాండ్ బ్రేక్ వేస్తే కారు పల్టీ కొడుతుందేమో అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఏం కాదు కొంచెం కొంచెంగా చెయ్యి అని చెప్పి అమర్ అనగానే గట్టిగా ఒకరు పట్టుకోండి అని చెప్పి అమర్ అనగానే పిల్లలు ఒకరు గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. ఇంకా రాతోడు అమ్మ చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. అక్కడ మనం చాలా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా మెల్లిగా స్లో చేస్తూ ఉంటాడు. ఇంక వెనకాల బాగా ఆటలు వస్తూ ఉంటుంది.
ఇంకా చాలా కంగారు పడుతుంది, పిల్లకి ఏం అవ్వకూడదు అని చెప్పి అనుకుంటారు. ఇంకా అమర్ చెప్పినట్టు ఇంకా అలాగే రాతో చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అక్కడ చిన్నగా ఉన్న మట్టి గడ్డి దగ్గర వెళ్ళి గట్టిగా కార్ ఢీ కొడుతుంది. అంజు అంజు అని చెప్పి ఇంకా రాతో అంటారు. ఇంకా కార్ దిగుతాడు. ఆ తర్వాత పిల్లలు కూడా ఇంక వచ్చి అమర్ అలాగే బాగా పిల్లల్ని తింపుతూ ఉంటారు. పిల్లలు మీకు ఏం కాలేదుగా అని చెప్పి బాగా కంగారంగా అడుగుతుంది. ఇంకా ప్రచండ చాలా అప్డేట్ అవుతుంటారు, అంతా గమనిస్తున్నారు. మళ్ళీ కాపాడిస్తుందిగా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. పిల్లలు భయపడకండి భయపడకండి అని చెప్పేసి ఏం కాలేదు అని చెప్పి బాగి అనగా ఏం కాలేదు అని చెప్పేసి ఏడుస్తూ అంజు కళ్ళు చూసుకుంటూ ఉంటుంది. మాకు చాలా భయం వేసింది అమ్మా అని చెప్పేసి ఇంకా బుజ్జమ్మ ఏడుస్తూ అంటూ ఉంటుంది. టైంకి నువ్వు డాడీ సేవ్ చేశాను మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. మీరు రాకపోతే మేము అయిపోయాం డాడీ అని చెప్పేసి ఆకాశంగానే ఇది ఉండగా మీకేం కాదు, ప్రమాదం తప్పింది కదా అమ్మ అనగానే మేము కూడా చాలా భయపడ్డాం సార్ చెప్పి రాత్రగానే అసలు బ్రేక్స్ ఎందుకు ఫెయిల్ చెప్పి పాతి డౌట్ పడుతుంటారు. అది అర్థం కావట్లేదు సార్, సడన్ గా బ్రేక్ కట్టినట్టుంది అని రాత్రుడు అనగానే ఎలా కట్టేందో సర్వీస్ మనమే చేయించా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా పక్కన ప్రశ్న అన్ని వింటూ ఉంటారు. అమర్ చూస్తుంటే ఏదో ప్లాన్ లాగా ఉంది, మిషన్ పని తీసుకొని ఇంటికి వెళ్ళండి, అసలు ఈ బ్రేక్ వర్క్ సంగతి నేను చూసుకుంటాను చెప్పేసి పాదు అనగానే సరే పిల్లలు పదండి అని చెప్పి ఇంకా అమర్ రాత్రుడు బాగా పిల్లలకి ఇంటికి వెళ్తూ ఉంటాడు. పాదు దాన్ని ఎంక్వైరీ సిద్ధమవుతూ ఉంటాడు. అదంతా ప్రచండ పక్కన అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంక ఫోన్ రావడం చూసి ప్రచండ పని అయిపోయిందా, ఎన్ని మంది చచ్చారు అని మనోరంగానే ఒక్కరు కూడా చావలేదని ప్రచండంగానే ఇంకా మనోజ్ అది ఒకరు చూసుకుని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా మనోజ్ చాలా కోపం వస్తుంది. ఒడ్డు గీతగా పడలేదు ప్రచండంగా, అదేంటి బ్రేక్ వైర్ కట్ చేశాను కార్ యాక్సిడెంట్ అవ్వలేదా అని మనోరంగానే ఎప్పట్లా బాగి వచ్చి అడ్డుపడింది అని ప్రచండంగానే అదేంటి ఇంట్లోనే ఉంది కదా తను ఎప్పుడు వచ్చింది అని మనోరంగానే ఏమో తను వచ్చింది అలా అమరేంద్ర కూడా వచ్చి పిల్లల్ని కాపాడారు, బ్రేక్ ఫైన్ కార్ ఆపేసి పిల్లల్ని కాపాడుకున్నారని చెప్పి జరిగిన విషయం చెప్తూ నేనేం చేయలేకపోయినా మనం క్షమించు అని ప్రచండ మాటలకి ఈ మాట చెప్పడా ఫోన్ చేసావు, అసలు ఆఖరి అవచడగొట్టు, నీలాంటి చేతకారం నమ్మినందుకు నన్ను తిట్టుకోవాలి అని మనోరంగానే అంటే బాగా అమ్మ రాకపోతే అని ఖచ్చితంగానే చాలు ఆపు అని సాకులు చెప్పకు మంత్రుడు అయింది. ఆయన మంత్ర విషయంతో ఏదో చేయకుండా కార్ బ్రేక్ తీసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, నీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని మనోహరి అనగానే అంటే అది అని ప్రచండ అనగానే ఇదిగో మాట్లాడుకో, నాకు ఎప్పుడు నువ్వు ఫోన్ చేయకు ప్రచండ అని కనిపించద్దు అంటే మన కోపం ఫోన్ పెట్టేస్తుంది. అసలు ఈ బాగి ఇంట్లో ఎప్పుడు బయటకు వెళ్ళింది అని యాదమ్మని అదే పని మనోహర్ అడుగుతుంది. ఏమో తెలియదు మనోహరి అని యాదవ్ అనగానే ఎప్పుడు నా పక్కన ఉండకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడాలి అని మనోహరి అనగానే ఏమో అయినా నాకేం తెలిసి బాగి వెళ్తుందని చెప్పేసి ఆయన బాగి మీద కన్నేసి ఉంచమని నువ్వు కూడా నాకేం చెప్పలేదుగా అని యాదవ్ అనగానే అని నేను చెప్పాలి నీకేం తెలీదా ఏంటి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, అసలు యాక్షన్ జరగకపోయింటే ఆమెను చూస్తాడు మళ్ళీది ఇప్పుడు యాక్షన్ ఎలా జరిగింది చెప్పి ఆరా తీస్తాడు. ఇదిగో అసలు ఉన్న సరిపోని చెప్పి ఇదిగో తోడవుతుంది, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి మనోరంగానే కంగారు పడకు మనోరి ఆ యాక్షన్ నువ్వే చేయించని చెప్పి ఈ ఆదం లేదుగా అని యాదం అనగా అబ్బా చంపా ఇదిగో అసలు ఏమి లేదు కూడా తీసుకొస్తాడు. అలాంటిది కళ్ళని కలిపి సాక్ష్యం కనబడతాడు. ఆమె తోడు ఆ పార్టీ కూడా వచ్చాడు. ఆడ ఆడిస్తే పేరు లెక్కటి రకం ఇప్పుడు ఇద్దరు కలిసి నా మెడకి ఉడి బిగిస్తారు అని మనోహరి అని నీకు ఆలోచిస్తున్నా మనోహరి అనవసరంగా పడుకు, నువ్వు భయపడతాను ఏమీ జరగదు, నన్ను నమ్ము కాసేపు అందరింటికి వస్తారు వాళ్ళకి ఏం తెలియనట్టు నటిద్దాము, నీ మీద డౌట్ రాకుండా చేద్దాం పద అని యాదమ్మ చా అని చెప్పి మనోహర్ చిరా పడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా అమర్ బాగి రాత్రి పిల్లలు ఇంకా ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇంకా మనోరంగా యాదం ఏం తెలియనట్టు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పిల్లల్ని ప్రాపర్ తీసుకెళ్ళగానే అమర్ ఏదేంటి ఇప్పుడే కదా పిల్లల్ని తీసుకెళ్లారు అప్పుడు తీసుకొస్తారు ఏంటి అని మనోరంగానే అంటే స్కూల్ టైంలో యాక్షన్ అయింది, అవునా ఏంటి అంజు ఏంటి పిల్లలు మీకేం కాలేదు కా అని చెప్పి మన కంగారు మాట్లాడుతూ భయపడినట్టు అలా వాళ్ళ ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఏం కాలేదు అయినా పిల్లల్ని పైకి తీసుకెళ్ళు అని అమ్మాయికి యాదని చెప్తూ ఉంటారు. పిల్లలు నేను ప్రిన్సిపల్ కాల్ చేసి చెప్తాను, మీరు ముందు ఫ్రెష్ అయ్యి వెళ్ళండి అని అమరంగా తీసుకెళ్ళి వెళ్ళండి అని చెప్పి మనం అంటూ ఉంటుంది. ఇంకా అదే పనిగా పిల్లల్ని బాగా చూసి చెప్పేసి ఆరికి మాట ఇచ్చాను, అమ్మ దేవుడి దగ్గర ఏం కాలేదు, ఏమైనా జరుగుంటే తెలుసుకోవడానికి భయంగా ఉంది, అసలు యాక్సిడెంట్ ఎలాగైంది అని మనం అనగానే బ్రేక్ ఫెయిల్ అయింది అని అమరంగానే అది ఎలాగైంది అని మనం అంటుంది. ఎవరు కావాలని చెప్పేసి వైర్ కట్ చేస్తారు అని బాగా ఎవరు మిస్ అమ్మా ఎవరు ఈ ఇంటికి తీసుకెళ్ళింది, ఇంకో నిన్నేమో నీకు యాక్సిడెంట్ అయింది ఇప్పుడేమో పిల్లలకి అయింది, ఎవరిని పూజను పిలిపించి శాంతి పూజ చేస్తే బాగుండేమో అని చెప్పేసి అనగానే ఆయన తీసుకొస్తున్న
టెన్షన్ ఏం లేదు మనోహరి. ఈ ఇంటికి ఎవరు తీసుకెడతారు, ఎవరు ప్రమోషన్ ఇస్తున్నారో 10 నిమిషాలు తెలిసిపోతుంది అని చెప్పి భార్య మాట మనోహర్ భయపడిపోతూ ఉంటుంది.